హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఇవాళ అందరి నోట్లో, అందరి బ్రెయిన్లో తిరుగుతుంది ఒకటే ఏఐ 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 కదా. సో ఏఐ గురించి మనం నాకైతే ఎందుకు తెలియదు, ప్రాంప్ట్ ఇంజనీరింగ్, జెనెటిక్ ఏఐ అది అనేసి చాలా టాపిక్స్ వస్తున్నాయి. అది నేర్చుకోండి, ఇది నేర్చుకోండి అని చాలా వస్తున్నాయి. బట్ నాకు అంత కాంప్లికేట్ చేయడం ఇష్టం లేదు. సో ఇట్ ఈస్ కీప్ సింపుల్. ఓకే, సో లెట్స్ స్టార్ట్ అవర్ ఇంట్రో. ముందుగా ఒక విషయం అర్థం చేసుకోవాలి. ఏఐ అంటే ఒక రోబోట్ కాదు, మన ప్లేస్లో వచ్చి మన పనిని అది చేయదు. ఏఐని స్మార్ట్గా ఎలా యూజ్ చేయాలి అనేది మనం నేర్చుకోవాలి. చాట్‌జీపీటీ కంటెంట్ ఇస్తుంది, ఏఐ టూల్స్ ఫొటోస్ని ఎడిట్ చేస్తున్నాయి. ఇప్పుడు కంటెంట్ రైటింగ్ కూడా ఏఐ వల్ల చాలా ఈజీ అయిపోయింది. అలానే వీడియో ఎడిటింగ్ అవన్నీ కూడా మనకి 5 hours పట్టేది ఇప్పుడు 1 hourలో అయిపోతుంది. న్యాచురాలిటీ లేదు, అంత కంపెనీ మన ఏఐ అనేది అంత విజువలైజేషన్ అయిపోయింది కంప్లీట్గా. సో దీనివల్ల చాలా కంపెనీస్ హ్యూమన్ కంటే ఏఐ తోటే ఎక్కువ చేయించుకోవడానికి చూస్తున్నారు. ఏఐ జాబ్స్ మనల్ని రీప్లేస్ చేసి ఏఐని తీసుకుంటారు. అంటే డాటా ఎంట్రీ, ఒక డాటాని కలెక్ట్ చేయడం, సింపుల్ డిజైనింగ్, కంటెంట్ రైటింగ్ లాంటి వాటి కోసం ఏఐని మనం యూజ్ చేయవచ్చు. కంటెంట్ అనేది ఒక ఏఐ నుంచి మనకి చాలా ఈజీగా వస్తుంది. ఇంకా దాన్ని కొంచెం రీప్లేస్మెంట్ చేసుకుని మన ఏఐని చాలా బాగా యూజ్ చేయవచ్చు. ఎగ్జాంపుల్, ఒక కంపెనీలో ఒక డేటా ఎంట్రీ చేయడానికి ఒక 10 మెంబర్స్ని పెట్టుకుంటే అదే కంపెనీలో ఏఐని యూజ్ చేసి 2 to 3 మెంబర్స్లో కంప్లీట్ చేయొచ్చు. అండ్ అది ఈజియెస్ట్ అండ్ ఫాస్టెస్ట్ అది. సో దీనివల్ల కొంచెం అడ్వాంటేజ్ ఉంది, కొంచెం డిసడ్వాంటేజ్ కూడా ఉంది. సో ఎలాంటి జాబ్స్కి ఇస్తుందో మీరు చూసారు కదా, కానీ దీనివల్ల భయం అవసరం లేదు. ఏఐని కంప్లీట్గా రీప్లేస్ చేయలేదు. ఓకే, ఏఐని యూజ్ చేయగలిగే పీపుల్ మాత్రమే గ్రో అవుతున్నారు. ఎగ్జాంపుల్, క్యాల్కులేటర్ వచ్చింది, మ్యాథమెటిక్స్ మొత్తానికి ఆగిపోలేదు కదా. అలానే కంప్యూటర్ వచ్చినప్పుడు ఆఫీస్ క్లోజ్ కాలేదు. సో స్కిల్స్ నేర్చుకొని గ్రో అవుతున్న వాళ్ళే ఫ్యూచర్లో కూడా వాళ్ళే గ్రో అవుతున్నారు. సో ఇలానే మనం ఇప్పుడు ఏఐ వల్ల ఎలాంటి జాబ్ రిస్క్లో ఉన్నాయంటే కొంచెం డేటా ఎంట్రీ టైప్ అండ్ డేటా కలెక్షన్ అండ్ అలాంటి జాబ్స్ మాత్రం రీప్లేస్ చేస్తాయి. బట్ ఫ్యూచర్లో ఇది కంప్లీట్గా అవుతుంది అంటే అది మేబీ ఫ్యూచర్లో అవ్వచ్చు. బట్ ప్రజెంట్ అయితే ఇంకా జరగట్లేదు. ఎందుకంటే నాది కూడా ఒక హెల్త్ కేర్లో ఒక డేటా ఎంట్రీ టైప్ జాబే. మా దాంట్లో కూడా ఏఐని ఇన్వైట్ చేశారు. బట్ నేను చాలా చూశాను కదా, దానిపైన వర్క్ చేశాను కదా. సో దాంట్లో ఏంటంటే అది కరెక్ట్ డేటా అనేది ఇవ్వట్లేదు. అండ్ అది అక్యురేట్గా అదే కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మేబీ ఇంకా దానికి ఇంకొంచెం టైం పట్టవచ్చు. సో ఎగ్జాక్ట్లీ అనేది ఇప్పుడే జరగట్లేదు. సో మనకి ఇప్పుడే జరిగిపోద్దో ఏమో భయపడే వాళ్ళకి కొంచెం ఫియర్ లేకుండా ఉండండి. అండ్ అలానే ఫ్యూచర్లో నేర్చుకోవాల్సిన జాబ్స్ వచ్చేసి డేటా అనాలిసిస్ అండ్ డేటా సైంటిస్ట్. నాట్ ఓన్లీ డేటా, హెల్త్ కేర్ రోల్స్. అండ్ ఇప్పుడు మాన్యువల్గా మార్కెట్ ఫీల్డ్లో వెళ్ళి మాన్యువల్గా చేసేటివి వేరు. అలానే ఒక జాగాలో కూర్చొని చేయాల్సిన బ్యాక్ ఎండ్ ప్రాసెస్వి వేరు. సో బ్యాక్ ఎండ్ ప్రాసెస్ మొత్తం మనం ఏఐతో రీప్లేస్ చేయొచ్చు, కానీ ఫ్రంట్ రోల్ ఏదైతే ఉంటుందో ఖచ్చితంగా అది హ్యూమన్ చేయాల్సిందే. సో హ్యూమన్ చేయాల్సిన వాటిని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంకొకటి చెప్తాను. ఒక ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు దాంట్లో కోడ్ ఇవ్వమంటే ఓకే ఇస్తుంది. ఆ డాటాలో ఆ పర్టికులర్ క్లయింట్ ఏదైతే అడిగారో ఆ డాటా మాత్రం మనమే దాని ఈ కోడ్ని అక్కడ మనం ఎలా రీప్లేస్ చేయాలో అనేది అది హ్యూమన్ మాత్రమే చేయగలరు. ఆ డేటా ఇచ్చేసిన ఆ కోడ్ ఏఐకి ఇచ్చేసి ఆ డేటా ఏఐకి ఇచ్చేసినా కూడా అంత అక్యురేట్గా ఇచ్చేదైతే ఇప్పుడే అయితే లేదు. సో ప్రస్తుతానికి అయితే ఎలాంటి టెన్షన్ లేదు. మేబీ ఇంకో 5-6 years వరకు ఎలాంటి టెన్షన్ అవసరం లేదు అని నా ఒపీనియన్. సో ఇప్పుడు ఒక స్టోరీ చెప్పమంటే ఏఐ ఒక స్టోరీని చెప్పమంటే క్లియర్గా ఒక స్టోరీ చెప్తుంది, కానీ అది ఒక ఎమోషనల్గా ఎక్కడ ఏది పెట్టాలో అనేది ఒక హ్యూమన్ మాత్రమే అంత క్లియర్గా చెప్పగలరు. సో అలాంటి వాటికి మీరేం టెన్షన్ పడదు.
సో ఇప్పుడు నేను బేసిక్గా చెప్పే ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఏఐతో వర్క్ చేయించుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక టాపిక్ ఉంది, మీ బ్రెయిన్లో ఒక టాపిక్ ఉందంటే ఆ టాపిక్ని మీరు ఏఐతో డిస్కస్ చేసి వాట్ ఈజ్ ఇంపార్టెంట్, మీకు అక్యురేట్గా మొత్తం ఇన్ఫర్మేషన్ మీ బ్రెయిన్లో అయితే ఎగ్జాక్ట్లీ రాదు కాబట్టి ఒక ఎగ్జాంపుల్ థాట్స్ ఆఫ్ ఏఐ నుంచి తీసుకొని అది మీరు మీ కాన్సెప్ట్ పైన ఇంప్రూవ్మెంట్ చేసుకొని దాని ఫైనల్ రిజల్ట్ తీసుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్ బిగినర్గా స్టార్ట్ అయ్యేటప్పుడు అయితే కొన్ని ఏఐ తోటి డిస్కషన్స్లో ఎలా ప్రాంప్ట్ ఇస్తే ఎలా చేస్తుంది అనేది మీకు క్లియర్గా తెలుసుకోండి. అండ్ వీటి కోసం అనేసి కొత్తగా ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయినాయి చాలా ఉన్నాయి, యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి అండ్ కోర్స్ కూడా మెల్లిగా స్టార్ట్ అయ్యాయి. సో నేనైతే పర్సనల్గా రికమెండ్ చేసే కోర్సెస్ కొన్ని ఉన్నాయి, అవి నేను ఎండ్ ఆఫ్ ద వీడియో డెఫినెట్గా చెప్తాను. సో ఇది నేను చెప్పేది ఏంటంటే ఏఐని ఒక ఎనిమీ లాగా చూడకండి. సో ఏఐ వచ్చేసింది మన జాబ్స్ ఏమవుతాయో అని అలా చూడకండి. దాంతో పాటు కలిసి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక డేటా అనాలిసిస్ వచ్చింది, ఇంతకుముందు ప్రాజెక్ట్ తీసుకొని దాంతో అనాలిసిస్ చేసి ఒక రోల్ అనేది తీసి అలా చేసేవాళ్ళు కదా. సో ఇప్పుడు అదే డేటా అనాలిసిస్ ఈజీగా విత్ ఏఐ కూడా చేయవచ్చు. సో అదే ఎలా అనేది మనం ముందు వీడియోస్లో మనం డిస్కస్ చేసుకున్నాము. బట్ ప్రస్తుతానికైతే ఏ దాంట్లోనైనా ఏఐతో కలిపే మనకి వెబ్స్ అనేది స్టార్ట్ అయిపోయాయి కాబట్టి మీరు చేసే వర్క్ని ఇంకా అది ఈజీ చేసింది. మిమ్మల్ని రీప్లేస్ చేసి తీసుకుంటే అది వేరే విషయం, కానీ మీతో పాటు కలిపి మీరు ఏఐని కూడా కలిపి వర్క్ చేసుకుంటే అది మీకే చాలా బెనిఫిట్ అవుతుంది. సో క్లియర్గా చెప్పాల్సింది ఏంటి అంటే జాబ్ పోతుందేమో అనే టెన్షన్ ఇక మనకి వద్దు. మనం ఏఐతో కలిసి ఎలా వర్క్ చేయాలనేది మనం నేర్చుకుంటాం. అండ్ ఫ్యూచర్లో ఏఐతో కలిసి చేయడానికి స్పెషల్ కోర్స్ ఏమైనా చేసుకోవాలంటే అవసరం లేదు. మనం చేస్తున్న వర్క్ త్రూనే మనం ఏఐని ఎలా ఇన్వాల్వ్ చేసుకున్నాం అనేది మనం చూసుకున్నాం. ఫర్ చిన్న ఇప్పుడిప్పుడే వచ్చే ఏఐ కోసమే అప్పుడే పెద్ద ఇంజనీర్ లెవెల్లో ఏఐని ఎలా ఇన్వైట్ చేశారు, ఎలా చేయాలి, దాని లోపల ఉన్న కోడ్స్ ఏంటని తెలుసుకునే అవసరం లేదు. సింపుల్ వాటికి ప్రాంప్ట్స్ ఎట్లా వేస్తే అది మనకి ఎలా రెస్పాండ్ అవుతుంది అండ్ ఏ టైప్ ఆఫ్ క్లౌడ్ని యూజ్ చేస్తే ఏ టైప్ ఆఫ్ ఏఐని యూజ్ చేస్తే మనకి యూస్ఫుల్ అవుతుంది అండ్ చాట్ జీపీటీని ఒకలా మనం యూజ్ చేయొచ్చు, క్లౌడ్ ఒకలా యూజ్ చేయొచ్చు. సో దేన్ని ఎలా యూజ్ చేయాలి అనేదాన్ని మీరు నేర్చుకుంటే సరిపోతుంది. సో ప్రస్తుతానికైతే ఇలానే ఉంటుందని నేనైతే అనుకుంటున్నా. సో ఫ్యూచర్లో చూద్దాం ఇంకేమైనా చేంజెస్ వస్తే దాని రిగార్డింగ్గా మనం అప్డేట్ చేసుకోవడం తప్ప వేరే ఆప్షన్ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చిన్న స్టోరీ చెప్తాను. ఇంతకుముందు నాకు స్కిల్స్ నేను స్కూల్ డేస్లో చదివితే నాకు అసలు ఇంగ్లీష్ రాదు. అండ్ తర్వాత మెల్లిగా ఇంటర్కి వచ్చేసరికి ఒకే బేసిక్ ఇంగ్లీష్, డిగ్రీకి వచ్చేసరికి అసలు ఇంగ్లీష్ అంటే ఇంకా మనం ఆడేసుకుంటాం అన్నంత రేంజ్లో ఉండే. బట్ నాకు అప్పటికీ పెద్ద స్కిల్స్ లేవు. నేను ఇప్పటికీ జాబ్లో జాయిన్ అయ్యి ఇప్పటికీ 4 years అయింది. ఇప్పటికీ నేను బెటర్ ఇంగ్లీష్ మాట్లాడతాను నా ఒపీనియన్. సో అలానే మనం స్టెప్ బై స్టెప్స్ ఎలా ఇంక్రీజ్ చేసుకుంటూ వచ్చామో మన స్కిల్స్ని, అది యాక్చువల్లీ మనకు తెలియకుండా మనం అబ్జర్వ్ చేసుకుంటాం, మనలో వచ్చేస్తున్నది. సో ఇది కూడా అలానే అవుతుంది. సో కంగారు పడి ఇప్పుడే అన్నీ చేసుకునే అవసరం అయితే లేదు. ఎందుకంటే ఎగ్జాంపుల్ నేను ఇప్పుడే చెప్పాను, మా కంపెనీలో మా బ్యాక్ ఎండ్ కంపెనీ మేము వర్క్ చేసేది బ్యాక్ ఎండ్ పైన. బట్ దాంట్లో కూడా ఏఐ వచ్చిన తర్వాత మా ప్లేసెస్ని రీప్లేస్ చేస్తుందేమని మేము ఫస్ట్లో చాలా భయపడ్డాము. తర్వాత మాకు ఓకే ప్రాసెస్ వచ్చింది, బట్ ప్రాసెస్ అయితే వచ్చింది కానీ టెన్షన్ పడాల్సింది అయితే ఏమీ లేదు. అది చాలా తక్కువగా అండర్స్టాండ్ చేసుకుంటుంది డేటాని అని నాకైతే అనిపించింది. సో అది అంత పర్ఫెక్ట్గా వర్క్ చేయడానికి ఇంకా మ్యాక్సిమం టైం అయితే పడుతుంది. సో దానిలోపు అదే మనకు అడ్వాంటేజ్ కాబట్టి అది ఇలా అంత మంచిగా చేసే లోపే మనం దానికి సంబంధించిన స్కిల్స్ నేర్చుకోవడం బెటర్. ఫర్ ఎగ్జాంపుల్ నేనైతే ఉడిమి అనేసి ఒక వెబ్సైట్ ఉంది, దాని నుంచి నేనైతే నార్మల్గా చిన్న కోర్సెస్ ఉంటాయి. దాంట్లో మనకి ఏ అవసరమో దాన్ని తీసుకొని చేసుకుంటే మ్యాథ్స్ ఒక 400 అట్లా ఉంటుంది. సో బెటర్ అనిపించింది నాకైతే. క్లియర్ ఎక్స్ప్లెనేషన్స్ ఉంటాయి విత్ విజువలైజేషన్స్, నాకైతే బెటర్ అనిపించింది. సో మీకు ఏమైనా లింక్ కావాలంటే నాకు కామెంట్ చేయండి, నేను లింక్ పంపిస్తాను. సో ఎలాంటి టెన్షన్ పడకండి. ఏఐ గురించి ఇప్పుడే టెన్షన్ పడుతుంది, జాబ్స్ ఎట్లానో అని టెన్షన్ పడి ఏదో లక్షలు పెట్టి కోర్స్ నేర్చుకునే వాళ్ళ కోసం ఈ వీడియో షేర్ చేయండి. సో నేనేం చెప్తానంటే ఉన్న జాబ్లోనే
ఎందుకంటే ఇప్పుడు జాబ్స్ చాలా రిస్క్లో ఉన్నాయి అంటే ఓకే ఉండొచ్చు ఉండకపోవచ్చు, బట్ మనమైతే ఉన్న జాబ్లోనే మనం ఏఐని వాళ్ళు రేపటి రోజు మీకు ఈ వర్క్ రాదు కాబట్టి మనం రీప్లేస్ చేస్తున్నామని అని చెప్పకముందే మనం దానికి అప్డేట్ అయి ఉంటే బెటర్ అని నా ఒపీనియన్. సో బై ద వే, సో నెక్స్ట్ వీడియోస్లో మీకు ఎలాంటి కంటెంట్ కావాలనేది నాతో షేర్ చేయండి. అండ్ నేనైతే డేటా అనాలిసిస్ గురించి ఒక చిన్న వీడియోస్ తీసుకుందామని అనుకుంటున్నాను. ఎందుకంటే నేను ఏదైతే చూస్తానో నేర్చుకుంటానో అందరికి ఒకలాగా అర్థమవుతుంది, నాకు ఒకలాగా అర్థమవుతుంది నేను అనుకుంటాను. సో నేను ఏదైనా సింపుల్గా చూడడానికి ట్రై చేస్తాను. సో లెట్ us see. సో లెట్ us meet in next video. అండ్ ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి, మర్చిపోకండి. దిస్ ఈజ్ యా మోనికా. బై బాయ్.